నమస్తే, గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులతో కిటకిటలాడిన కొండాలమ్మ ఆలయం. పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళా భక్తులు. ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్న ఈవో కొండలరావు. గుడివాడ డివిజన్ లో పోలీస్ స్టేషన్లను ఐజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీ. ఎస్పీ డీఎస్పీతో కలిసి స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఐజీ. మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణకు టెక్నాలజీ వినియోగం పెంచామని వెల్లడి. వేసవి సెలవులకు ఊరెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న టూ టౌన్ సీఐ హనీష్. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఆర్టీసీ ప్రైవేటీకరణపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. 750 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ మాత్రమే ప్రైవేట్ భాగస్వామ్యంతో జరుగుతుందని స్పష్టం చేసిన కొనకళ్ళ. ఆదివారం రోజు కావడంతో ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుండి వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానంలో ఈవుల ఆకల కొండాలరావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పొంగళ్లు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పొంగళ్లు వండుకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని దేవస్థాన ఈవో ఆకల కొండలరావు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండాలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా కొట్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం మరియు రవివారం కావడం వల్ల మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శివసంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ అమ్మవార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 5 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారి శిష్య బృందం ఆధ్వర్యంలో నామకరణలు, అన్నప్రాసనలు, ఇతర పూజా కార్యక్రమాలు, అలాగే వాహన పూజా కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుపుతున్నారు. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 శీఘ్ర దర్శనం, 50 రూపాయల రుసుము. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించి తదనంతరం మొక్కుబడులు చెల్లించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఉచిత ప్రసాద వితరణ కూడా అమ్మవారి దేవాలయంలో జరుగుతుంది. మరియు లడ్డూ ప్రసాదం, పులిహార ప్రసాదం కూడా అమ్మకం జరుగుతుంది. లడ్డూ ప్రసాదం 80 గ్రాములు 15 రూపాయలు, పులిహార ప్రసాదం 150 గ్రాములు 10 రూపాయలకు విక్రయించడం జరుగుతుంది. భక్తులు ఈరోజు రవివారం కావడం వల్ల ఈ యొక్క పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. శ్రీమద్ కొండలమ్మ అమ్మవారి క్షేత్రంలో ఈరోజు మార్గశిర మాసం షష్ఠి తిథి
ఈ ఆదివారం ఈరోజు ప్రాతకాలమున అమ్మవారికి నిత్యార్చన, సహస్రనామ కుంకుమార్చన, అలాగే ప్రతిష్టామవారి వద్ద శ్రీచక్ర అభిషేక, సహస్రనామార్చనలు జరిగింది. తర్వాత తదనంతరం భక్తుల దర్శనార్థమై అమ్మవారికి అనేక విధాలుగా పాల పొంగలతో అమ్మవారిని దర్శించుకుంటూ వారి యొక్క మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి మార్గశిర మాసములన్నిటికంటే విశేషమైనటువంటిది మార్గశిర మాసం కావున ఈ యొక్క మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించిన వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహ పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నారు. శ్రీమాత్రే నమః. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ఆధ్వర్యంలో గుడివాడ రైతు బజార్ సెంటర్ లో ఆదివారం వేసవి మజ్జిగ పంపిణీ శిబిరాన్ని నిర్వహించారు. విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు బిట్రా నరసింహారావు, ప్రముఖ రైతు బొప్పినీడు సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాపమ్మ అనే వృద్ధురాలికి వైద్య ఖర్చుల నిమిత్తం సంస్థ సమకూర్చిన 5,000 నగదును అతిథులు అందజేశారు. చిన్న వయసులోనే బృందంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తున్న సర్కిల్ ఆఫ్ సపోర్ట్ సభ్యులు ఆదర్శప్రాయమని నరసింహారావు, సత్యనారాయణ అభినందించారు. సమాజ శ్రేయస్సు మానవ సేవే మాధవ సేవ అన్న సిద్ధాంతంతో సిఓఎస్ సంస్థ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తామని సంస్థ అధ్యక్షుడు దుబా రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఆఫ్ సపోర్ట్ సభ్యులు గుండు వెంకట్రావు, మొగసల రాజు, పిడుగు శ్రీను, సాయిని ప్రసాద్, చిక్కల లక్ష్మణ్, మొహమ్మద్ మస్తాన్, దుబా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మాత్రమే ఆధారంగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మా అమ్మగారికి వైద్య ఖర్చుల నిమిత్తం, ఆహార ఖర్చుల నిమిత్తం మా విశిష్ట అతిథులతో 5,000 రూపాయల ఆర్థిక సహాయంగా అందజేస్తున్నాం. తీసుకోండి మా అమ్మగారు. అందరికి ముందుగా నమస్కారం అండి. మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ సలివేంద్ర కేంద్రంలో ఈరోజు మజ్జిగ పంపిణీ కేంద్రానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దేశ సరిహద్దులో సైనిక బాధ్యతలు, విశిష్ట సేవలు దేశానికి అందించిన బిట్రా నరసింహస్వామి గారు ఈరోజు మా కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా అభినందనదాయకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక ప్రత్యేక అతిథి ఇక సలివేంద్ర కేంద్రానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన బొమ్మినేని సత్యనారాయణ గారు. వీరి గురించి చెప్పాలంటే వీరు 40 సంవత్సరాల పైగా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఆకలి బాధను తీరుస్తున్న బొమ్మినేని సత్యనారాయణ గారికి మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. రైతన్నవాడు మన భూమి మీద లేకపోతే ఈ మానవుడు అనేవాడే ఈ భూమి మీద ఉన్నాడు. రైతన్నవాడు లేకపోతే మనకు తినడానికి తిండి కూడా దొరకదు. అలాంటిది రైతన్నని మనం ఈ రోజు సత్కరించుకోవడం ఈనాడు మేము సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాం. ఇంకొకసారి మనం రోజంతా ఏదో టైంలో ఎప్పుడో పడుకుంటాం, ప్రత్యేకంగా రాత్రి కూడా పడుకుంటాం. దేశ సరిహద్దులో సైనికుడు అనేవారు లేకపోతే మనకు కంటి మీద నిద్ర అనేదే ఉండదు. వారు ప్రాణాలకు తెగించి దేశ సంరక్షణలో వారి ప్రాణాలను సైతం అర్పించి మన బావు కోసం, దేశం కోసం కష్టపడుతున్న సైనికుడిని ఈరోజు మనం రిటైర్డ్ ఆర్మీ సైనికుల్ని మనం సన్మానించుకోవడం మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీంకి గర్వకారణంగా అనుకుంటున్నాం. సర్కిల్ ఆఫ్ సపోర్ట్కి వచ్చిన పెద్దలందరికీ, పిల్లలకి, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు వాళ్ళు మంచి స్టెప్ తీసుకుని ఒక దేశ సేవ చేసిన సైనికుడికి, ఒక మనకు అన్నం పెట్టే రైతుకి వాళ్ళు సన్మానం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎప్పుడు వాళ్ళ కుటుంబం, సర్కిల్ ఆఫ్ సపోర్ట్ కుటుంబం ఎప్పుడు ఇట్లాగే ముందుకు పోవాలని భావిస్తూ వాళ్ళకి నా తరఫుగా కూడా చిన్న చిరుకాలుగా 1000 రూపాయలు ఇస్తున్నాను. నా పేరు వీర వెంకట సత్యనారాయణ, మాది మోటూరు అండి. నేను వ్యవసాయం అనేది నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా నాన్నగారు హెడ్ మాస్టర్ చేసి రిటైర్డ్ అయ్యారు. వ్యవసాయం చూసేవాళ్ళు లేక నేను ఆంధ్ర యూనివర్సిటీలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అది టెంపరీలో ఉండటం వల్ల మన 1999లో నేను వ్యవసాయం స్టార్ట్ చేయటం మొదలెట్టి ఇప్పటి వరకు వ్యవసాయంలోనే ఉన్నాను. నేను MA సోషియాలజీ చేశాను. అలా అప్పటి వరకు అందరికీ ఏదో రైతులకి అందరికీ సహాయపడుతూ ఈ రోజున నేను కూడా వ్యవసాయంలో ఉన్నానని గర్వంగా ఫీల్ అవుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నానని నేను ఉన్నానని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ అద్భుతంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వేసవి కాలంలో ప్రయాణికులకి అలాగే పట్టణ ప్రజలకి దాహాది తీర్చే నిమిత్తం చక్కటి
మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ని చాలా చక్కగా మన రాజేష్ గారు వారి భుజస్కంధాలపై, అలాగే ఎంతోమంది ఉన్నటువంటి సర్కిల్ ఆఫ్ సపోర్ట్లో వీరందరూ కూడా మంచి సేవాభావంతో సమాజానికి సేవ చేయాలనేటువంటి సత్సంకల్పంతో వారు చేస్తూ ఉన్నటువంటి కృషిని మనం అందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతోటి అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్లతో పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టి అందరికీ దాహార్తిని తీర్చడం, ఒక్కొక్క వారం ఈ సమాజంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఎటువంటి ఇబ్బందులు అంటే ఎటువంటి సపోర్టు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారిని ఎన్నుకొని వారికి ఆర్థికంగా మన సమాజంలో చాలా దీనస్థితి నుంచి అంటే సామాన్య కుటుంబం నుంచి అత్యున్నత స్థితికి ఒక మంచి శక్తుల్లాగా ఎదిగినటువంటి మహానుభావులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి చేతుల మీదుగా సమాజంలో ఆర్థికంగా ఎటువంటి కుటుంబం నుంచి ఎటువంటి సపోర్టు లేనటువంటి వారికి ఆర్థిక సహాయం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీనికి కూడా సర్కిల్ ఆఫ్ సపోర్ట్లో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి కూడా మనం మరోసారి గట్టిగా కరతాళ ధ్వనులతోటి అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కానీ, అలాగే ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి ప్రతి కార్యక్రమానికి కుమార్ ఆంటీ గారే ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసేంతగా వారిని కదిలించారు అంటే ఎటువంటి సేవాభావంతో రాజేష్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం అంతా కూడా ముందుకు సాగుతున్నారు. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ అనేటువంటిది ఎటువంటి సేవాభావంతో ముందుకు సాగుతూ ఉందో, ఎంతమందిని చైతన్యవంతులు చేస్తున్నారనేటువంటిది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అన్నట్లుగా చక్కగా నరసింహస్వామి గారు, అలాగే బొప్పినేడి సత్యనారాయణరావు గారు, బొప్పినేడి రాజా గారు లాంటి ఒక మంచి సైనికుడు మన నరసింహస్వామి గారు, అలాగే మంచి రైతు సత్యనారాయణరావు గారు, ఇటువంటి వారిని తీసుకొచ్చి వారిని సన్మానించి దేశానికి వారు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ మనకి జై జవాన్ జై కిసాన్ దేశ రక్షణలో వారందరూ కూడా పాల్గొని మనందరికీ కూడా రక్షణ ఇస్తారు. అటువంటి వారిని గౌరవించుకోవాలి. అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ సమాజానికి ఆహారం అనేటువంటి అందించేటువంటి రైతును కూడా సన్మానించుకోవాలి. వారి యొక్క ముకులిత హస్తాలతోటి పేదవారికి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన రావడం అనేటువంటిది నిజంగా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. కృష్ణా జిల్లా పామర్రు పోలీస్ స్టేషన్ లో ఐజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా ఐజీ అశోక్ కుమార్ కు పోలీసులు గౌరవ స్వాగతం పలికారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ పాల శ్రీనివాస్ తో కలిసి స్టేషన్ ప్రాంగణంతో ఐజీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. श्रीमान आपके निरीक्षण के लिए हाजिर हैं। रहे बाकी कोट विसर्जन। వార్షిక తనిఖీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. పామరు పోలీస్ స్టేషన్లో పెద్దగా లాండ్ ఆర్డర్ సమస్యలు ఏం లేవు. కొద్దిగా రోడ్ యాక్సిడెంట్స్ కొద్దిగా రెండు హైవేస్ పాస్ కావడం వల్ల ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. బట్ అయితే వాటిని గత కొద్ది రోజులుగా ఎక్కడెక్కడైతే ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అవన్నీ గుర్తించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు రోడ్ సేఫ్టీ అధికారులందరితో సంప్రదించి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ గత 3-4 monthsగా బాగా తగ్గుముఖం బట్టి మేజర్ యాక్సిడెంట్స్ ఏమి కూడా డిస్ట్రిక్ట్స్లో లేవు. అంతేకాకుండా స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్స్, అంటే రాత్రిపూట నిద్రపోతుంటారు డ్రైవర్స్, వాళ్ళకి ముఖం కడిగించే కార్యక్రమం, డ్రంక్ అండ్ డ్రైవ్స్
వెహికల్ చెకింగ్స్ అవన్నీ చేయడం వల్ల కూడా రాత్రిపూట మనకి మేజర్ యాక్సిడెంట్స్ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. రాబోయే రోజుల్లో రోడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఇంకా బాగా తగ్గేటట్టుగా మేము తర్వాత మహిళల సేఫ్టీ కూడా కృష్ణా జిల్లాలో చాలా చర్యలు చేసుకుంటున్నారు. మొన్న గత 10 రోజుల క్రితం గౌరవ సీఎం గారు నిర్వహించిన సమీక్షలో కూడా కృష్ణా జిల్లాలో మహిళల మీద నేరాలు బాగా తగ్గాయని డేటా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానికి కూడా కృష్ణా జిల్లా పోలీసులు మహిళల సేఫ్టీ మీద తీసుకున్న చర్యల వల్ల ఈ క్రైమ్ బాగా తగ్గుతూ ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, కేసెస్ కట్టి వెంటనే అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళ ముద్దాలకు శిక్ష పడతట్టు చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ బాగా ఇంప్రూవ్ చేసి ఇంకా మహిళల సేఫ్టీకి ఇంకా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గంజాయి మీద కూడా మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య చూస్తే మీరు చాలా మటుకు గంజాయి పబ్లిక్గా డ్రింకింగ్ కానీ, అవైలబిలిటీ కానీ ఆల్మోస్ట్ బాగా తగ్గిపోయింది. ఈ పాత నేరస్తులు ఎవరైతే ఈ గంజాయి అలవాటు పడి అమ్మేవాళ్ళు, ఇటువంటి వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య టెస్ట్ కిట్స్ కూడా, గంజాయి టెస్ట్ కిట్స్ కూడా తీసుకొచ్చి కొంతమంది సస్పెక్ట్స్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ టెస్ట్ కిట్స్లో గంజాయి గురించి పాజిటివ్ వస్తే వాళ్ళని మళ్ళీ త్వరగా ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గంజాయి ఎక్కడ సప్లై చేశారో దాని మీద కూడా ఇంట్రాగేట్ చేసి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా గంజాయి పూర్తిగా నిర్మూలించడానికి అన్ని రకాల చర్యలు కూడా, టెక్నాలజీ వినియోగం కూడా జిల్లాలో కానీ రేంజ్లోని 6 జిల్లాల్లో కానీ బాగా టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. సీసీటీవీ వాడకం, తర్వాత ఈ సాఫ్ట్వేర్స్, నేరాన్ని గుర్తించడానికి సాఫ్ట్వేర్స్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా బాగా వాడి నేరాలు బాగా తగ్గించడానికి స్టాఫ్ సిబ్బందికి కొరత ఉంటే కూడా ఈ టెక్నాలజీ తోటి మనం దాన్ని నిర్మించి నేరాలన్నీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుత వేసవి సెలవుల నేపథ్యంలో ఊర్లు వెళ్తున్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని 2 టౌన్ సీఐ హనీష్ సూచించారు. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీఐ హనీష్ మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులకు ఊర్లు వెళ్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అంశాలను మీడియా ద్వారా తెలిపారు. మీరు ఊరు వెళ్తున్నారా? మీ ఇంటి భద్రత మీ చేతిలోనే. మాతృ టెక్నాలజీ ప్రకారం మోషన్ డిటెక్షన్ కెమెరా అని చెప్పి అది 1000 రూపాయల నుంచి 2000 మధ్యలో ఉన్న కెమెరా ఖర్చు అవుతుంది. దాన్ని మనం ఊరు వెళ్తున్నప్పుడు మన ప్రవేశ ద్వారాల్లో కానీ, మన పార్కింగ్ ఏరియాలో కానీ పెట్టుకుని మోషన్ డిటెక్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే దాన్ని మనం మనిషి ఎవరన్నా ఎంటర్ అయితే అది మీ ఫోన్కి ఏ టైంలో ఉన్నా, మీరు ఎక్కడున్నా కానీ ఇంటర్నెట్ సహాయంతో మీకు అలర్ట్ వస్తుంది. ఆ ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ఫోటోతో సహా వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఆ కెమెరాని మీకు వచ్చిన ఇమేజ్ బేస్ చేసుకుని మీరు వెంటనే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ చెప్పొచ్చు, లేదా పక్కనే ఉన్న మీ వాళ్ళని అలర్ట్ చేయొచ్చు. దీనివల్ల మీ ఇంటి భద్రత మీరు ఎక్కడున్నా మీ చేతిలోనే ఉంటుంది. చాలామంది తెలియక ఇంటికి తాళాలు బయట పక్కన వేయటం, ఇలా ఊళ్ళు వెళ్తున్నామని చెప్పి వాట్సాప్ స్టేటస్లు కానీ లేదా ట్యాగ్ చేయటం కానీ చేయటం, లేదా విలువైన వస్తువుల్ని చాలా కష్టపడి సంపాదించిన వస్తువులు ఇంట్లో పెడతాం. ఇలా చేయటం వల్ల రేపు నష్టపోయిన తర్వాత బాధపడే కన్నా ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని చేయటం వల్ల మీ కష్టపడిన సొమ్ము పొరులు పాలవకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలామంది లక్షలు కోట్లు పెట్టి ఇల్లు కట్టే పరిస్థితి ఉంటుంది. 1000, 1500, 2000లో మనం మోషన్ డిటెక్షన్ కెమెరా మనం అమర్చుకోదలుచుకుంటే కనుక అది చాలా సులువైంది. ప్లగ్ అండ్ ప్లే లాగా ప్లగ్ పెట్టుకోవడం, ఆన్ చేయడం, ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడం అంతే. అది మీకు లైవ్ ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది. మీ ఇంటి సేఫ్టీ మీ చేతిలో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా టెక్నాలజీని వినియోగించుకుని మీ ఇంటి జాగ్రత్తని మీ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలీస్ కూడా మా బీట్స్ మేము కూడా ఇంటెన్సిఫై చేయడం జరిగింది వేసవిలో. కాబట్టి దీని పరంగా ఎక్కువ మేము బీట్ ఏరియా కవర్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. మా ఎస్పీ గారు విజయసాగర్ నాయుడు సార్ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. ప్రసిద్ధిగాంచిన సింగరాయపాలెం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో 18వ తేదీ సోమవారం నిర్వహించనున్న లక్ష మల్లెల పూజా కార్యక్రమం ఏర్పాట్లను దేవాదాయ శాఖ అధికారులు పూర్తి చేశారు. వేడుకల్లో భాగంగా ఆదివారం వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారం జరగనున్న పూజల ఏర్పాట్లను తెలిపారు. కృతికా నక్షత్రాన్ని వేసుకుంటుంది. ప్రతి నెల వచ్చేటువంటి కృతికా నక్షత్రంలోనే దేవస్థానం వారు భక్తులకి
సౌకర్యార్థం అతి తక్కువ రుసుముతో ప్రతి నెల వచ్చేటువంటి కృతికా నక్షత్రం వల్ల కేవలం 2,000 రూపాయలు మాత్రమే రసీదు పెట్టి భక్తులు అందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణంలో భాగస్తులే కావాలి. మన స్వామి కవితలో ప్రత్యక్ష వైభవాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ స్వామివారికి అభిషేకం చేసిన కళ్యాణం చేసిన కోరికలు తీసుకోవాలి కనుక భక్తి శ్రద్ధలతో సమాధానానికి ఒక్కసారి ఏదో ఒక నెలలో వచ్చేటువంటి కృతికా నక్షత్రంలో స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ప్రతి నిత్యం కూడా అభిషేక కార్యక్రమాలు చాలా విశేషంగా అద్భుతంగా స్వామివారి అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా నెలకొకసారైనా సరే స్వామివారి అభిషేక సేవా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రతి నెల వచ్చేటువంటి కృతికా నక్షత్రంలో సమాచారంలో ఒక్కసారైనా సరే రాష్ట్రాలు స్వామి కళ్యాణంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా ఉన్నాయి. అలాగే రేపు ఉదయం శతసహస్రమండలార్చన అనగా 1,00,000 మంది కొరకు స్వామివారికి అర్చనానికి కైంకర్యాలు ఉన్నాయి. కావున గ్రామస్తులు భక్తులు అందరూ కూడా ఈ యొక్క మండలార్చన కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సహాయ సహకారాలు అందించి మీ భక్తనామాలు నోరు చేయించవలసిందిగా ఉన్నది. రేపు ఉదయం 7:30 గంటల దగ్గర నుంచి 1,00,000 మండలార్చన కార్యక్రమం ఉదయం స్వామివారికి అన్యోన్య సహాయంగా ఏకాదశి రుద్రాభిషేకం మరియు 10 సంవత్సరాలు అన్యోన్య సహాయంగా స్వామివారికి 1,00,000 మండలార్చన కార్యక్రమం జరుగుతుంది. కావున గ్రామస్తులు భక్తులు అందరూ కూడా ఈ యొక్క మండలార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాల్గొనాల్సిందిగా ఉన్నది. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం గుడివాడ డివిజన్ లో బిజీగా గడిపారు. రెటినోబ్లాస్టోమా అవగాహన కోసం జరిగిన వైట్ హాతాస్ పరుగును ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. అనంతరం గన్నవరం మండలంలో జాతీయ రహదారి మార్గాన్ని పరిశీలించి సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వైట్ హాదాస్ లో 600 మందికి పైగా పాల్గొన్నారు. కంటి క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చని వైద్యులు తెలిపారు. అనంతరం గన్నవరం, కేసరపల్లి, చిన్నవుటపల్లి గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ రహదారి ఇరువైపులా పచ్చదనం, ఫుట్పాత్ మరమ్మతులు, మురికి కాలువల పూడికతీత చేపట్టాలని ఆదేశించారు. కంటి క్యాన్సర్ పై అవగాహన పెంచాలని, ఏ బిడ్డ దీనికి బలి కాకూడదని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. రహదారులను శుభ్రంగా సుందరంగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా, ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మా, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా, మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ఆర్టీసీ ప్రైవేటీకరణపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఖండించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు విధానంలో భాగంగా నిర్వహణ, డ్రైవర్ల నియామకం ప్రైవేట్ భాగస్వామ్యంతో జరుగుతుందని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో పత్రికా విలేకరులు నన్ను కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు పెట్టబోయే ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఆర్టీసీనే మెయింటైన్ చేయాలి, ఆర్టీసీ ఎంప్లాయీసే దాంట్లో ఉద్యోగాలు చేయాలి, అది ఆర్టీసీకే యాజమాన్యం ఉండాలని చెప్పి అడిగారు. అడిగితే అది ప్రైవేటీకరణ జరిగింది మన చేతిలో కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేశవ్యాప్తంగా బస్సులు టెండర్లు పిలవడం జరిగింది. కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యం తగ్గించాలని చెప్పి దానికి ప్రైవేట్గా టెండర్ పిలిస్తే ఎలక్ట్రికల్ బస్సులు మన మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్కి 750 బస్సులు మొదటి విడగా టెండర్ ఖరారు చేయడం జరిగింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా
ప్రైవేట్ ఆపరేటర్లు ఇన్వెస్ట్ చేయాలని, దాని మెయింటెనెన్సు డ్రైవర్లు ప్రైవేట్ ఆపరేటర్లే పెట్టుకోవాలని, కండక్టర్లు మాత్రం ఆర్టీసీ ఇస్తుందని, దానికి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్లు అలాగే సబ్ స్టేషన్లు బస్సులు పెట్టుకోవడానికి అకామిడేషను మన స్టేట్ గవర్నమెంట్ సమకూర్చాలని, దానికి గాను పూర్తిగా డబ్బు సెంట్రల్ గవర్నమెంటే కేటాయించడం జరిగింది. సబ్ స్టేషన్లకు కానీ ఛార్జింగ్ స్టేషన్లకు కానీ. అలాగే ఆర్టీసీలో అకామిడేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% ఇవ్వాలని, 60% ఇవ్వాలని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ. ఈ ఆర్టీసీలో ప్రైవేట్ ఇవ్వడానికి కారణం, ప్రైవేట్ బస్సులు ఇవ్వడానికి కారణం టెండర్లు పెరగడం వల్ల. ఇది ఆర్టీసీకి సంబంధించింది కాదు. ఈ ప్రైవేటీకరణ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే డ్రైవర్లు ఆపరేటర్సే పెట్టుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ ఆపరేటర్సే పెట్టుకుంటారు. కండక్టర్స్ మాత్రం మన వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు, ప్రైవేటీకరణ జరిగింది. దీన్ని ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ జరిగిపోతుందని చెప్పి చాలా ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రస్తావన ఏంటి? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలో కోరిక ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులు కూడా మా ఆర్టీసీ కార్మికులకే ఇవ్వాలి, దాని మెయింటెనెన్స్ కానీ మొత్తం స్టాఫ్ కానీ ఆర్టీసీ కార్మికులకే ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్స్లో ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పమని నన్ను అడిగితే, ఇది ప్రైవేటీకరణ ఆల్రెడీ కొంత జరిగిపోయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పిలిచిన టెండర్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇన్వెస్ట్మెంటు ప్రైవేట్ ఆపరేటర్ పెట్టుకోవాలి, మెయింటెనెన్స్ ప్రైవేట్ ఆపరేటర్ చేసుకోవాలి, డ్రైవర్ని ప్రైవేట్ ఆపరేటర్ పెట్టుకోవాలి, ఒక కండక్టర్ని మాత్రం ఆర్టీసీ పెట్టుకుంటుంది అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇచ్చింది. మరి ఈ మాటల్ని కొంతమంది వక్రీకరించి దుష్ప్రచారం చేయాలని చేస్తున్నారు. ఇది నేను ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తాననే మాట నేను ఎందుకు మాట్లాడతాను? నేను బాధ్యత కలిగిన వ్యక్తిగా, నేను ఆర్టీసీ చైర్మన్గా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాల్సినంత అవసరం మాకేం లేదు. ఆర్టీసీ ప్రభుత్వపరమైంది. ఆర్టీసీ అనేది ప్రభుత్వ సంస్థ. ఇవాళ రోజున వాళ్ళందరికీ కూడాను ఎంతో రక్షణ ఈ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలీనం చేసుకుంటాం వల్ల. మేము ఒక పక్కన విలీనం చేసుకుని ప్రైవేటీకరణ అనే సబ్జెక్టు దేని మీద వచ్చిందంటే, కొత్తగా పెట్టబోయే ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటీకరించొద్దు అంటే అది ఆల్రెడీ ప్రైవేటీకరణ తప్పలేదు. అది దాన్ని టెండర్ పిలవడం వల్ల అలా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చెప్పాను. మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియాలో రాలేదు, నేను చెప్పిన సమాధానం మాత్రం వచ్చింది. అది దురదృష్టకరం ఏంటంటే దీన్ని కొంతమంది వక్రీకరించి వాళ్ళంటున్నారు. నేను వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇది నేను చెప్పిన సమాధానం. ఎలక్ట్రికల్ ప్రైవేట్ బస్సులు రేపు పెట్టబోయే బస్సుల్లో మరి డిమాండ్స్ పూర్తిగా పెత్తనం కావాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు కోరుతా ఉన్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఆల్రెడీ ఇది టెండర్ జరిగిపోయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో జరిగిన టెండర్. ఇది నిర్ణయాలు తీసుకున్నది వాళ్ళు, నియమ నిబంధనలు పెట్టింది వాళ్ళు. దీనికి ఇంత వివరంగా ఇవ్వాల్సి వచ్చింది ఏంటంటే, దీన్ని ఈ ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ మన ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వంలో విలీనమైంది. వాళ్ళకి కావాల్సిన మంచి చెడు అన్నీ కూడా ప్రభుత్వమే చూస్తుంది. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరమే లేదు. ఏదైనా ప్రైవేట్ సంస్థలు ఉంటే ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసింది నడపాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇవాళ రోజున పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా 20 లక్షల కోట్ల రూపాయలు మనం నిధులు పట్టుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు పెంచాలనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మీరు చెప్పినా కూడా ఇది వాస్తవానికి విరుద్ధం. ఇది దయచేసి ఇటువంటి వక్రీకరణ, దుష్ప్రచారాలు మానుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులతో కిటకిటలాడిన కొండాలమ్మ ఆలయం. పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళా భక్తులు. ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్న ఈవో కొండలరావు. గుడివాడ డివిజన్ లో పోలీస్ స్టేషన్లను ఐజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీ. ఎస్పీ డీఎస్పీతో కలిసి స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఐజీ. మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణకు టెక్నాలజీ వినియోగం పెంచామని వెల్లడి. వేసవి సెలవులకు ఊరెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న 2 టౌన్ సీఐ హనీష్. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.
ఆర్టీసీ ప్రైవేటీకరణపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు 750 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ మాత్రమే ప్రైవేట్ భాగస్వామ్యంతో జరుగుతుందని స్పష్టం చేసిన కొనకళ్ళ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.